హలో అందరికీ. ఎవరికైనా సరే పండగ ఒక రోజు, 2 రోజులో ఉంటది గానీ, మన ఆడవాళ్ళకి మాత్రం దాదాపు 10, 15 రోజుల ముందే పండగొచ్చేసినట్టు ఉంటది. 10, 15 రోజులు పండగే అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకట్లా అంటున్నానంటే, మనం 10 రోజుల ముందు నుంచన్నా ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం గదా! అందుకనేసే అంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని, పండక్కి అన్నీ రెడీ చేసుకునేసరికి ఈజీగా 10 రోజులు పడుతుంది గదా! అందుకని ఇంకా ఇక్కడైతే తొలి ఏకాదశి పండక్కి పేలాలు చేసి ప్రసాదంగా పెడతారు కదా నైవేద్యంగా. అది చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు చేస్తున్నాను. పెద్దగా ఎక్స్‌పర్ట్ ఏమీ కాదు. దాదాపు వారం 10 రోజుల ముందు నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకుంటే గాని పండగ రోజు ఉదయము ఈ మాత్రం పూజ చేసి ఇంకా నైవేద్యం చేసి దేవుడికి పెట్టలేకపోయినా అంటే ఈ పూజ అయిపోయేసరికి దాదాపు 10 అయ్యింది. ఉదయాన్నే ఏం అవ్వలేదు. ఎందుకంటే ఏం హడావిడి పడకుండా సింపుల్ గా చేసినా కూడా నిదానంగానే చేసుకున్నాను. కానీ కొందరు చేస్తుంటారు దేవుని గుడిలో చాలా ఎక్కువ డెకరేషన్ ఇంకా వాకిలికి కట్టే తోరణాలు కూడా చాలా క్రియేటివ్ గా చేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ఓపిక టైము అనుకుంటాను నేనైతే. ఇది సింపుల్ గా మా తొలి ఏకాదశి పండగ రోజు పూజ ఇంకా నైవేద్యము. మనందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీరెలా పండగ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.